మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇవాళ రేపు ఉండేటువంటి సొసైటీలో మనకి మార్కెట్‌లో గనక చూసుకుంటే, మీకు చూడండి ఇవాళ రేపు సిల్వరు లక్ష ఉన్నది 4,25,000 దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఒక 80,000, 90,000, లక్ష దాకా తగ్గిపోవడం. గోల్డ్ 70, 80,000, 90,000 ఉండేటువంటిది ఒకసారిగా 2,00,000 దగ్గర దాకా మళ్ళీ వెనక్కి రావడం జరుగుతున్నప్పుడు జనాలకి అసలు ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? అసలు ఏం చేస్తే నేను బాగుపడతాను అనేటువంటి సంశయంలో పడిపోయారు. కాబట్టి ఇలాంటి సమయంలో అసలు మీకు ధనాన్నిచ్చే కారకుడెవరు? మీకు ఆలోచన విధానాన్ని స్టెబిల్డ్‌గా ఉండేటువంటి కారకుడెవరు? మరియు అదే విధంగా మీ యొక్క జన్మజాతకంలో లాభాధిపతి, వ్యయాధిపతుల యొక్క స్థితిగతులు ఎలా చూసుకోవాలి అనేటువంటి క్లారిటీ మీకు గనక వచ్చినట్లయితే మీ లైఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి లాస్ అవ్వకుండా ఉంటారు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. సర్వసాధారణంగా మకర లగ్నానికి లగ్న ధనాధిపతి ఒక్కరే. అంటే మీకు మీరే ధనం అనమాట. అంటే అందుకే చూడండి చాలామంది ఈ ఫ్యాషన్ డిజైనర్స్ కానివ్వండి, లేకపోతే గురువులు కానివ్వండి, లేనట్లయితే టీచర్స్ కూడా వాళ్ళకి వాళ్ళే ధనం. సెపరేట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళలో విజ్ఞానం అంటే వాళ్ళలో ఒక నాలెడ్జ్ దాగుంటుంది. లేకపోతే ఒక అందంగా ఉంటారు. ఇట్లా అని చెప్పుకోవచ్చు మనం. అయితే మీకేంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి ఎప్పుడు గూడా. ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే కారకుడు ఎవరు అంటే శని భగవానుడు. కాబట్టి శనివారాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మరియు దీంతో పాటు చండీ వినడం గానీ, లేనట్లయితే కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడం గానీ, ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్‌లో రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా అష్టోత్తరం చేసుకోవడం చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే పంచమ స్థానాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి, శుక్రుడు ప్రధానంగా మీకు ఆలోచన కారకుడవుతాడు. అందుకే మీకు ఎవరికైనా శుక్రుడు గనక పాడైనట్లయితే డెసిషన్స్ మీరు తీసుకోవడం కాకుండా పక్క వాళ్ళకి వదిలిపెట్టాలి డెసిషన్స్ అనేవి. కాబట్టి శుక్రుడు ప్రధానంగా మీకు ఎప్పుడైతే పంచమ అధిపతి అవుతున్నాడో, పంచమ స్థానాధిపతి అవుతున్నాడో, పంచమం అంటే ఆలోచనా స్థానము. కాబట్టి మీకు ఆలోచన ఇంకా చక్కగా రావాలంటే అమ్మవారి ఆరాధన చేస్తాను. రోజుకి ఒక్కసారైనా సరే లలిత చదువుకోండి. మీరెంత లలిత చదువుకుంటూ ఉన్నట్లయితే అంత మీకు బావుంటుంది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు లాభాధిపతి, వ్యయాధిపతి అని ఉంటారు. మీ యొక్క లగ్నానికి అంటే ఈ మకర లగ్నానికి వ్యయాధిపతి గురువు. వ్యయ తృతీయాధిపతి గురువు. అలానే గురువు కదండీ నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అంటే కాదు. గురువు గనక బాగుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కుజుడు గనక బాగుంటే భూముల వల్ల బాగా కలిసొస్తాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడు లాభాధిపతి అవుతున్నాడు. గురువు వ్యయాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ రెండిట్లో అంటే ఫోర్త్ హౌస్ బాగుంది. అండ్ కుజుడు బాగున్నాడు. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి బాగా డబ్బులొస్తాయి. అలా కాదు గురువు పాడయ్యాడు. అప్పుడు గోల్డ్ జోలికెళ్ళకండి. లేదు గురువు బాగున్నాడు గోల్డ్ జోలికి వెళ్ళినా మీకు బాగుంటుంది. అంటే ఇది ఎలాగ బాగుందా? పాడైందా? అనేది ఎలా తెలుసుకోవాలి అంటే పాపగ్రహాలతో ఉన్నాడా? శుభగ్రహాలతో ఉన్నాడా? పాపకత్తెరలో ఉన్నాడా? శుభకత్తెరలో ఉన్నాడా? మిత్రక్షేత్రంలో ఉన్నాడా? శత్రుక్షేత్రంలో ఉన్నాడా? అనేటువంటి దాన్ని కాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు శనగలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అనవసరమైన ఇన్వెస్ట్‌మెంట్స్ జరగకుండా ఉంటాయి. గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. వేస్ట్ ఖర్చులనేవి తగ్గుతాయి. సరైన వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటాను అన్ని రకాలుగా మీకు లాభం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద, ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1 మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకి కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకేదైనా ఇబ్బందిస్తుందా? అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే, ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా? ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గాని, శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడికొచ్చినప్పుడు
మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి, ఇప్పుడు లక్ష, 1,50,000, 1,80,000 అయిపోయింది, భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది. అంటే ఏంటి, మీ పర్సనల్ చార్ట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం. గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్, పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుంటుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్? ఇక రెండవది, సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులు వచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, నేను కాపర్ కొన్నానండి, కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులు వచ్చాయి, లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను, అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి, నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 25, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయి రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి, వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే, మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి, పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము, ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి, మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి, కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఏంటి, కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు, ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారు ఉన్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని, ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని, అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని, అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో, గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త
స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.